నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మహిళా పంచాంగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడట. అందుకనే అదే మనం యుగానికి ఆదిగా యుగాదిగా పిలుస్తాము. మరి కాలక్రమంలో ఉగాదిగా మారింది. మనం ఉగాదిని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఆడవాళ్ళు మనం చూసుకుంటే ఇల్లు బాగుంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగున్నట్టే అనేది మనం అందరం వింటూ ఉంటాము. సో ఇల్లు చక్కగా పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేసుకోవడమే కాదు, బాధ్యతను ఇంటా బయట కూడా నిర్వర్తిస్తూ చక్కగా ఉండే ఇల్లాలుకి ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మనకి ముఖ్యంగా ఉగాది అనగానే రెండు విషయాలు చూస్తాము. ఉగాది పచ్చడి, షట్రసోపేతమైన ఉగాది పచ్చడితో పాటు రెండోది పంచాంగ శ్రవణం కనుక విన్నట్టయితే, మనం పంచాంగం విన్నట్టయితే నవగ్రహాల అనుగ్రహానికి పాత్రలవుతామని ప్రతీతి. అందుకనే రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటాము ప్రతి ఉగాదికి కూడా. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇత్యాది అంశాలన్నీ సమగ్రంగా తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తు పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మధారాణి గారు. వారితో మాట్లాడదాము. ఈ సంవత్సరం అసలు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. సత్యదేవాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాల్లో ఎన్నవది, దాని అర్థం ఏమిటి, ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అసలు? ప్రభావాది 60 సంవత్సరాల్లో కూడా మనం తీసుకున్నట్లయితే పరాభవనామ సంవత్సరం అనేది 40వదిగా చెప్తారు. అయితే దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఏం చెప్తామంటే, ఒక మహాయుగంలో ఏమేమి వస్తాయి, ఒక మహాయుగాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దాంట్లో ప్రధానంగా మనకి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలన్నీ కలిపి ఒక మహాయుగంగా తీసుకుంటారు. అలాంటి 1000 మహాయుగాలు కనుక వెళ్ళినట్లయితే దాన్ని ఒక కల్పంగా చెప్తారు. అలాంటి కల్పాలు 2 అయినట్టయితే బ్రహ్మగారికి ఒక రోజుగా చెప్తారు. అలాంటి బ్రహ్మగారి రోజులు ఒక 365 అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అంటారు. బ్రహ్మగారి ఆయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు. దాన్ని బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని పరము అంటారు. అందులో సగభాగాన్ని పరార్ధే అంటారు. ప్రస్తుతం మనకి ద్వితీయ పరార్ధేలో ఉన్నాము. అది కూడా ప్రథమ సంవత్సరం, ప్రథమ మాసం, ప్రథమ రోజు అయిన మనం ఈ యొక్క శ్వేత వరాహ కల్పంలో, అందులో కూడా వైవస్వత మన్వంతరం అంటే 7వదైన వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో ఉన్నాం. అందులో కూడా మళ్ళీ మనకి కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగం నడుస్తాం ప్రస్తుతం. అవన్నీ గతించి దీంట్లో ఉన్నాం అనమాట. అందుకే మనం ఏదైనా ఒక శుభకార్యాలు చేసేటప్పుడు కూడా ముఖ్యంగా మనం చెప్పేటప్పుడు దేవతార్చన కానీ, వివాహ శుభకార్యాల్లో కానీ, ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా సంధ్యావందనం ఈ సమయంలో కూడా చెప్పేప్పుడు మనం ఏం చెప్తామంటే, శుభే శోభన ముహూర్తే ఆజ్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పి మనం చెప్పుకోండి. కలియుగే ప్రథమ పాదే అని చెప్తాం. అలాగా వచ్చిన దాంట్లోంచి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అదే దాంట్లో కలియుగంలో ఇప్పటిదాకా గతించిన సంవత్సరాలు 5127 అవ్వగా 5128 అయినా మనం ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. దీన్ని చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తామంటే, చాంద్ర సౌర మానాబ్దముల చేత దీన్ని మనం పరాభవనామ సంవత్సరంగా చెప్తాము. అలాగే ఇంకో రకంగా తీసుకున్న గురుదయావసం చేత కానీ, బాహ్రస్పతిమానం చేత కానీ కూడా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ రకంగా తీసుకుంటే రౌద్రనామ సంవత్సరంగాను, అదేవిధంగా పౌష్యాబ్దంగాను మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా తీసుకుంటే పంచవిభాగాత్మకం చేత ఇదావత్సరము అని చెప్పి దీన్ని చెప్తారు. అధిపతి రుద్రుడు, రజత దానం చేయడం మహాఫలంగా చెప్తారు. అంటే దీని యొక్క పూర్వపరాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రభావాది 60 సంవత్సరాల్లో 40వదిగా పరాభవనామ సంవత్సరం అనే మాట, దాని యొక్క అర్థాన్ని కనుక మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే, ముఖ్యంగా దీంట్లో 40వది కావడం వల్ల గృహములు, భూములు, అదేవిధంగా ఆహారానికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించినవి అందుబాటులో ఉంటాయి అనుకోవచ్చు ఈ సంవత్సరం మొట్టమొదటిగా. అదేవిధంగా ప్రాథమిక విద్య చాలా వరకు దాంట్లో అనుకూలతలు ఏర్పడతాయి. గృహ సౌఖ్యంతో పాటుగా అందరిలో కూడా మాతృప్రేమ అభివృద్ధి చెంది మాతృత్వాన్ని కోరుకునే జనాలు కూడా వృద్ధి చెందుతారు అని కూడా ఇక్కడ మనం భావన చేయొచ్చు. అయితే ఇక్కడ విజ్ఞాన రంగంలో నూతన విషయాల్ని కనుగొనడం కూడా ఇక్కడ మనం చెప్పుకుంటాం. దీంతో పాటుగా పరాభవనామం అన్న మాటలోనే మనకి అర్థం తెలుస్తోంది. పరాభవం పొందడం అంటే ఏంటంటే, ఇక్కడ న్యాయ మార్గాన్ని తప్పే
పాలకులు ఎవరన్నా ఉంటే వారికి పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు ఎదురవుతాయి. అలా కాకుండా కొందరు శిక్షించబడిన మీకు తక్కిన వారందరూ కూడా సన్మార్గంలో వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఇక్కడ సుస్థిర పాలన అనేది ఏర్పడుతుందని మనం ఒకటి అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే పరాభవనామ సంవత్సరంలో మనం ముందు నుంచి తప్పులు చేయకుండా ఉండడం బట్టి పరాభవాలు ఎదుర్కోకుండా ముందు నుంచి జాగ్రత్త పడినట్లయితే గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని ఈ పరాభవనామ సంవత్సరం యొక్క విశ్లేషణగా మనం భావన చేయాలి. ఈ సంవత్సరం రాజాది నవనాయకులు ఎవరు, ఉపనాయకులు ఎవరు, గోచారం ఏ విధంగా ఉండబోతోందమ్మా? రాజాది నవనాయకుల్ని మనం ప్రధానంగా తీసుకుంటాం, వాళ్ళతో పాటు ఉపనాయకుల్ని కూడా తీసుకుంటాం. అది మనం ఇక్కడ ప్రధానంగా వీళ్ళ గురించి తెలుసుకునే ముందు దీన్ని మనం దేశ గోచారంగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఈ రాజాది నవనాయకుల్లో ముఖ్యంగా రాజుగాను, అలాగే సస్యాధిపతిగాను, నీరసాధిపతిగాను అన్నీ కూడా గురువు గారికే వచ్చాయి, బృహస్పతికి. తర్వాత మనం చూసినట్లయితే ధాన్యాధిపతిగా బుధుడికి వచ్చింది. అయితే నీరసాధిపతి ఆయనకి ఎలాగో వచ్చిన తర్వాత రసాధిపతిగా శని భగవానుడికి వచ్చింది. ఇది కాకుండా సైన్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి ఈ ఆధిపత్యాలన్నీ కూడా మనం చంద్రుడికి రావడం జరిగింది. ఇక దీంతో పాటుగా మంత్రి కుజుడికి రావడం జరిగింది. అంటే మొత్తం మీద రాజాది నవనాయకుల్లో 9 గ్రహాల్లో 7 గ్రహాలకి శుభాధిపత్యం రావడం అనేది ఒకటి బాగుంది. నవనాయకులు ఉపనాయకుల్ని కూడా మనం తీసుకుని కనుక ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే 23 ఆధిపత్యాలు శుభగ్రహాలకు వచ్చాయి. అదేవిధంగా 7 ఆధిపత్యాలు మనకి మరొక గ్రహాలకు వచ్చినా కూడా ఆధిపత్యంలో అధిక శాతం శుభగ్రహాలకు ఉండడం జరిగింది. ఇక పశుపాలకాది నిర్ణయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే పశువులను కాయవాడు, పశువులను దొడ్డి పెట్టేవాడు, పశువులను దొడ్డి నుంచి ఉడిపించేవాడు 3 ఆధిపత్యాలు శ్రీకృష్ణుడికి రావడం వల్ల పశువులు చక్కగా పాలిస్తాయి, అన్ని విధాల వృద్ధి ఉంటుంది, అదేవిధంగా పంటలు బాగా పండుతాయి, అందరూ ఆరోగ్యంతో ఉంటారు, ధరలు అనుకూలంగా ఉంటాయి. అంటే మొత్తం మీద ఇలాంటివన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని దీంట్లో మనం చెప్పుకుంటాం. అయితే దీంతో పాటుగా మనం ప్రత్యబ్ద యోగ పంచక ఫలాలను కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అనేది మంగళవారం రావడం జరిగింది. దానివల్ల అగ్ని, రోగ, యుద్ధ, చోర భయాలు లాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆషాఢ శుద్ధ పంచమి అనేది కనుక తీసుకున్నట్లయితే దానివల్ల ఇక్కడ ఏంటంటే శనివారం రావడం, దానివల్ల భయం అనేది, తర్వాత దుర్భిక్షానికి అవకాశాలనే ఉన్నాయి. అంటే కొంచెం సస్యహాని, భయం, కొంచెం దుర్భిక్షం. ఇక ఆషాఢ శుద్ధ నవమి స్వాతి నక్షత్రంతో రావడం జరిగింది కనుక తప్పనిసరిగా గాలులు అధికంగా ఉంటాయి, సస్యాలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఆషాఢ బహుళ దశమి అనేది మనకి రోహిణి నక్షత్రంతో కలిపి రావడం వల్ల చక్కగా అంతటా వర్షాలు కురుస్తాయి, అదేవిధంగా చక్కని పంటలు పండి అంతటా సస్యవృద్ధి ఏర్పడుతుందని కూడా మనం భావన చేయొచ్చు. ఇక పుష్య బహుళ అమావాస్య అనేది శనివారం రావడం వల్ల అధిక కలహాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక మేష సంక్రమణం అనేది ఉదయం 9:32 14/4/2026 ఉదయం 9:32 రావడం, అది కూడా మంగళవారం కావడం వల్ల ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక రవి ఆరుద్ర ప్రవేశాన్ని తీసుకున్నట్లయితే 22/6/2026 సంవత్సరంలో మనకి మధ్యాహ్నం 12:27 ఎప్పుడైతే ఇది జరుగుతుందో రవి ఆరుద్ర ప్రవేశం అనేది జరిగే సమయంగా దాన్ని మనం భావన చేయొచ్చు. ఈ సంవత్సరం అధిక మాసాలుగా తీసుకున్నట్లయితే జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసంగా చెప్తాం. ఇంకా గ్రహణాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో కనిపించే గ్రహణాలు అనేవి మనకి లేవు. ఇక ఇదే విధంగా మనం ఈ యొక్క మూఢమి గురించి కూడా తీసుకున్నట్లయితే మనం గురుమూఢమి యొక్క విషయాన్ని, శుక్రమూఢమిని తీసుకున్నట్లయితే 14 జూలై నుంచి అదేవిధంగా ఆగస్టు 12 దాకాను, మరలా 14 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ దాకా గురు శుక్ర మూఢములు ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఉండే పుష్కరాల గురించి మాట్లాడుకుంటాం. ప్రధానంగా పుష్కరాల విషయం తీసుకున్నట్లయితే ఈ పుష్కరాలు అనేవి మనకి ముఖ్యంగా 1 జూన్ 2026 రాత్రి 1:48 గురు భగవానుడు ఆయన దేంట్లో కర్కాటక రాశిలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించడం వల్ల ఇక్కడ మనకి యమునా నదికి సార్ధత్రికోటి తీర్థ సహిత యమునా నదికి 12 రోజుల పాటు అంటే 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనకి పుష్కరాలు అనేవి జరగడం అనేది మనం చూస్తాం. దానివల్ల ఆ సమయంలో దాన ధర్మాలు, నదీ స్నానాలు, అలాగే పెద్ద కార్యక్రమాలు లాంటివి ఇవన్నీ చేయడం బట్టి తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అభివృద్ధి ఉంటుందని ఆ 12 రోజుల్లో కూడా చేస్తారు. ఆ పుష్కరాలు జరిగే ప్రదేశాలు కూడా మనం తీసుకున్నట్లయితే యమునోత్రి ఉత్తరాఖండ్లోను, అలాగే మనకి ఆగ్రా, మధుర ఆ పరిసర ప్రాంతాల్లోనూ, అలహాబాద్ అక్కడ మనకి తెలుసు కదా ప్రయాగరాజ్లో యమునా నది, ఇవన్నీ కలిపి ఈ మొదలైన ప్రదేశాల్లో యమునా పుష్కరాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దేశానికి, రాష్ట్రానికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ నవనాయకుల వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి? మామూలుగా మనం తీసుకున్నట్లయితే
చైత్రశుద్ధ పాడ్యమితో వర్ష లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే 19 మార్చి 2026 ఉదయం 6:53 చైత్ర శుక్ల పాడ్యమి ఎంటర్ అవుతున్న దాని ఆధారంగా మనం వర్ష లగ్నాన్ని, అలాగే 14/4/2026 ఉదయం 9:32 రవి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ప్రవేశించడం వల్ల జగలగ్నాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాటి పరంగా మనం తీసుకున్నప్పుడు దేశం యొక్క రాజకీయాలు, తర్వాత వ్యవసాయము, వ్యాపార రంగాలు, వాటిలో వచ్చే మార్పులు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, వర్ష యోగాలు మొదలైన విషయాలని ధరవరులు ఇలాంటివి ఎలా ఉండబోతున్నాయి అన్నది ఈ జగలగ్నం వర్షలగ్నం బట్టి మనం మామూలుగా తెలుసుకుందాం. దాని విధానంలో కనుక మనం తీసుకున్నట్లయితే వర్షలగ్నాన్ని ఆధారంగా తీసుకొని చూస్తే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. అయినప్పటికీ పాలకులు ధర్మరక్షకులుగా ఉండి వాళ్ళు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కొరకు వాళ్ళు చేసిన దానివల్ల అంతటా కూడా మనకి సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అధిక వ్యయాలు అనేవి ఉండడం బట్టి దానివల్ల ఉందంటే జనసహకారం కోరుకుని అధిక వ్యయాలు చేయడం బట్టి కూడా దానివల్ల చేసినా కూడా రావాల్సినంత ఇది అంటే తృప్తి వ్యక్తుల్లో అవతల వారిలో లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా దానివల్ల రావాల్సిన ప్రతిష్ట రావాల్సిన స్థాయిలో లేకపోవడం అనేది. అదేవిధంగా జనులకు సంబంధించిన ఈ యొక్క ఆర్థిక విషయాల్లో అందరిది కూడా అంటే వాస్తవానికి ఈ యొక్క సౌకర్యాలు పెరగడం వల్ల జన సంపద జనాలకి సమానంగా పంచబడుతుంది. కానీ సమాజంలో ఉచితాల రూపంలో అధిక వ్యయాలు చేయడం బట్టి ఆ విషయంలో రావాల్సినంత గుర్తింపు గౌరవం లేకపోవడం వల్ల అంటే ఖర్చుకి తగిన గౌరవం లేకపోవడం వల్ల ఆర్థిక విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఒకటి కనబడుతుంది. దానితో పాటుగా ఆర్థికమైన ఇబ్బందులతో పాటుగా అనేక కోణాల్లో ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు అనేవి కనబడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సర్వాదాయం కన్నా సర్వవ్యయం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. దాదాపుగా 27 పాయింట్లు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆర్థిక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కొంత అప్పుల ద్వారా అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అంటే దాన్ని మనం సర్దుబాటు చేసుకోవాల్సిన విధానాలు అనేవి కనబడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన విషయంలో, వర్షాలకు సంబంధించిన విషయంలో అనుకూలతలు అనేవి కొన్ని సందర్భాల్లో లోపించే సందర్భంలో అమృత వర్షిణి నమః అనే శ్లోకాన్ని పట్టించుకొని ముందుకు వెళ్ళడం బట్టి అన్నదాతలు ఆరోగ్యదాతలు కూడా అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహ నిర్మాణాల విషయంలో కూడా అతి వేగము లేకపోతే అతి ఆలస్యాల వల్ల మొత్తం మీద అతి ఆలస్యంతో అధిక వ్యయాలకి ఆస్కారం అనేది ఇక్కడ ఒకటి కనబడుతుంది. అలాగే జనులకి ఎక్కువ శాతం పూర్వపు రుణాలు తీర్చడం అంటే రుణముల ఒత్తిడిని అధిగమించడానికి పూర్వపు రుణాలని అధిగమించడానికి నూతన రుణాలు చేసి పూర్వపు రుణాలు తీర్చవలసిన పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పాలకపక్షం అంటే వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణలో వారి కింద పనిచేసే అధికారులు అలసత్వం వల్ల కొన్ని సందర్భాల్లో పనులలో ఆలస్యాలు అవ్వడం వల్ల ప్రతిపక్షం వారు ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ వాళ్ళ బలాన్ని పెంపొందించుకునే పరిస్థితులు లాంటివి కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయం అంటే వీళ్ళకి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క రుణాలను తీర్చడానికి ప్రభుత్వం వారు ప్రయత్నం చేస్తున్నా కొన్ని సందర్భాల్లో అది ఫలించక కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సకాలంలో స్పందించట్లేదనే కొన్ని అభిప్రాయాలకు కూడా వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు లాంటి దానికి ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యాశాఖలో కూడా నూతన విధానాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అధికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోవడం, వైజ్ఞానిక రంగంలో నూతన ఆవిష్కరణల ద్వారా కూడా మనం తీసుకున్నట్లయితే అది అభివృద్ధి చెందుతూ కొత్త ఆవిష్కరణలతో పాత రంగాల వారికి ప్రాతినిధ్యాన్ని తగ్గించే పరిస్థితులు లాంటివి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కోసం వారు చేస్తున్న ప్రయత్నాల్లో వీలైనంత వరకు వాళ్ళు పూర్వపు పద్ధతుల్లో వాళ్ళ సృజనాత్మకతను ఉపయోగించి వ్యవసాయ రంగం మొదలైన వాటి మీద దృష్టిని సారించి నూతన విధానాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు శ్రేష్టంగా అనుకోవచ్చు. అయితే సాంక్రమిక వ్యాధుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రచారానికన్నా కూడా ఆచరణకి ఆధ్యాత్మిక విషయాల్లో ప్రచారణ కన్నా ఎక్కువ శాతం ఆచరించడానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకత ఒకటి కనబడుతోంది. అదేవిధంగా న్యాయస్థానాలు న్యాయపరమైన విషయాల్లో ప్రజా వ్యక్తులకి అనుకూలంగా ఉండడం బట్టి అనుకూల వాతావరణాలు లాంటివి ఏర్పడడం అనేది, ఇక వ్యవసాయ రంగంతో పాటుగా మనం కనుక రవాణా రంగాన్ని తీసుకున్నట్లయితే కొన్ని ఒడిదుడుకులు లాంటివి ఏర్పడడం, ఆర్థిక విషయాలు బలోపేతం చేయడానికి తప్పనిసరిగా ఈ యొక్క ఆర్థిక రంగం కొరకు వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఎగుమతులకి అధిక శాతం ప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాలు లాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళల్లో మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నీటిపారుదల శాఖ విషయంలో కూడా ఈ యొక్క రైతులకి ఎక్కువ శాతం న్యాయం చేయడానికి అధిక శ్రమతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది, గ్రామాలు అభివృద్ధికరంగా పాలకపక్షం వాళ్ళది పైచేయి కావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఇలా అనేక విషయాల్లో మనకి ఈ వర్ష లగ్నాన్ని, ఇక జగర్ లగ్నాన్ని కూడా తీసుకున్నట్లయితే జగర్ లగ్నంలో కూడా ధార్మిక విషయాలు, ధార్మిక కృత్యాలు మొదలైన వాటి వల్ల
చెడుని జయించడానికి అవకాశం అనేది ఉంటుంది. వారు చేసే పనులలో కూడా కొన్ని విఘ్నాలు లాంటివి ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆదాయంతో పాటుగా జలోపద్రవాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని రక్షణ చర్యలు చేపట్టి వాటిని అధిగమిస్తారు. ఉగ్రవాద తీవ్రవాద చర్యలని నిరోధిస్తారు. న్యాయస్థానాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇతర దేశాల్లో సమస్యల నివారణలో కూడా భారతదేశం యొక్క సహకారాన్ని కోరుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా అనేక విషయాల్లో అంటే ఈ యొక్క బంగారము వెండి వాటి రేట్లలో అప్ అండ్ డౌన్స్ అంటే అధికంగా హెచ్చుతగ్గుల స్థాయిలో అది ముందుకు వెళ్ళడం అనేది, అలాగే పరిశోధనా రంగంలో విలువలు గుర్తించి వ్యక్తుల్ని ప్రోత్సహించడం అనేది, అలాగే క్రీడా రంగంలో అధిక వ్యయాలు అయినప్పటికీ కూడా మంచి విజయావకాశాలతో వ్యక్తులు క్రీడా రంగంలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే వైద్య రంగంలో నూతన పరిశోధనలు వ్యక్తులకి సమాజానికి ప్రయోజనకారిగా ఉండే పరిస్థితులు లాంటివి, సౌర ఉత్పత్తులకి ప్రయోజనం అధికంగా ఉండి సౌర ఉత్పత్తిని ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఉండడం అనేది, ఇలాగా అనేక విషయాల్లో మనకి ఈ యొక్క జగలగ్నం ద్వారా విషయాలు. అయితే ఆర్థిక విషయంలో ఆర్థిక రంగంలో బలోపేతం అయ్యే విధంగా కూడా అంటే ఎంత ఉచితాలున్నా ఎంత ఆర్థికంగా అధిక వ్యయాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక రంగం బలోపేతంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా రాజాది నవనాయకులు ఎవరెవరు ఏమి ఇచ్చే అవకాశం ఉందని తీసుకున్నట్లయితే గురుణ్ణి కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడైతే మనకి రాజు అవ్వడం జరిగిందో ధార్మిక విషయాల్లో ధర్మాచరణలో ప్రజలు ధర్మాన్ని ఆచరించి తప్పనిసరిగా వాళ్ళు సుఖంగానూ సౌకర్యవంతంగానూ ఉండే అవకాశాలు లాంటివి. అలాగే మంత్రి కుజుడవడం వల్ల అగ్ని భయాలు యుద్ధ భయాలు అలాగే అనేక రకాలైన యుద్ధ అవకాశాలకి సంబంధించిన సమయంగాను దాన్ని భావించవచ్చు. ఇక దీంతో పాటుగా మనకి ఎప్పుడైతే సైన్యాధిపత్యం చంద్రుడికి రావడం జరిగిందో తప్పనిసరిగా సైన్యాలు అనుకూలంగా ఉంటాయి. పశు సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం ముఖ్యంగా మానసిక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సహకరించే విధానాలు అధికంగా ఉంటాయి. ఇక అర్ఘాధిపతి కూడా ఎప్పుడైతే చంద్రుడయ్యాడో అర్ఘ్యానికి సంబంధించినవి అంటే వర్షాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు, అవసరమైన వర్షాలు కురవడం అనేది, దాంతోపాటుగా రేట్లు కూడా అందుబాటులో ఉండడం. ఇక దాంతోపాటుగా మనం రసాధిపతిగా ఎప్పుడైతే ఈ శని భగవానుడు చెప్పుకున్నామో ముఖ్యమైన విషయాల్లో అంటే పంటలకు సంబంధించి నల్లని భూములు నల్లని ధాన్యాలు సుస్థిరంగా పండడం అనేది, ఇక నీరసాధిపత్యం గురుడికి రావడం బట్టి తప్పనిసరిగా నీరస వస్తువులైన మంచి గంధం, కర్పూరం, బంగారం, వెండి అవన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉండి కొంతవరకు అందుబాటులో ఉండే అవకాశాలు లాంటివి. ఇక దాంతోపాటుగా మనం తీసుకుంటే ఈ యొక్క మేఘాధిపతి ఎప్పుడైతే చంద్రుడికి ఆధిపత్యం వచ్చిందో మేఘాలు చక్కగా వర్షించి అవసరమైన వర్షాలు పడినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అతివృష్టికి కూడా అవకాశం ఉంటుంది. బుధుడికి ఎప్పుడైతే ధాన్యాధిపత్యం వచ్చిందో తప్పనిసరిగా చక్కటి పంటలు పండడం, సర్వం సస్యశ్యామలంగా ఉండడం, అదేవిధంగా అన్ని విధాలా అనుకూలంగా ఉన్న కొన్ని సందర్భాల్లో తుఫాన్లకు కూడా అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ఈ విధంగా నవనాయకులు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటి విషయాలని కూడా మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధి చెందుతాయి. అలాగే వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో పాలకులు మారడం బట్టి అనుకూలించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. బాగుందమ్మా, చక్కగా తెలియజేశారు. దేశ రాష్ట్ర అభివృద్ధి గురించి అంతా కూడా చాలా చక్కగా తెలియజేశారు. అలానే ఇప్పుడు ఎంతోమంది ఎదురు చూస్తుంటారు, వారికి వారే రాశి ఫలాలు చూసుకుందామని అనుకుంటూ ఉంటారు ఉగాది రోజున. మరి ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మొదటి నుంచి మొదలు పెడదాము. మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళ విషయంలో ముందు దీన్ని చెప్పుకునే ముందు మనం ముందు గ్రహస్థితి ఓవరాల్గా అన్నిటికీ ఎలా ఉందన్నది మాట్లాడుకుని తర్వాత దానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంటే మనకి ఉగాది నుంచి కూడా దాదాపు జూన్ 1 దాకా కూడా ఈ గురు భగవానుడు ఆయన మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 దాకా ఆయన మళ్ళీ తప్పనిసరిగా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి దాకా కూడా మళ్ళీ సింహరాశిలో ఉండడం, మళ్ళీ జనవరి 24 నుంచి సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది దాకా ఆయన కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది గురుడి యొక్క మూమెంట్స్ అంటే ట్రాన్సిషన్ ఇలా ఉంటుంది. ఇక శనీశ్వరుడిని తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆయన అదే ప్రదేశంలో అంటే మీనరాశిలోనే ఆయన సంచరించడం జరుగుతుంది. ఇక రాహుకేతువుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి అంటే మార్చి 19వ తారీఖు నుంచి దాదాపు డిసెంబర్ 5 దాకా ఈ యొక్క రాహుకేతువులు రెండూ కూడా తప్పనిసరిగా మనకి ఈ యొక్క కుంభంలోనూ ఇటు పక్కన ఈ యొక్క సింహరాశిలోనూ సంచారం చేస్తాయి. డిసెంబర్ 5 తర్వాత నుంచి మళ్ళీ ఇంకా రాబోయే సంవత్సరాంతం వరకు కూడా ఇవన్నీ ఎక్కడుంటాయంటే మనకి మకర రాశిలోను కర్కాటక రాశిలోను ఈ రాహుకేతువులు సంచరించడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా వీటిని మనం తీసుకొని వీటి ప్రకారం
ఈ యొక్క సంవత్సరం ఈ ఆదాయ వ్యయాలతో పాటుగా రాశి ఫలాలు మనం మాట్లాడుకోవడానికి ముందు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ముందుగా మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కనుక తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 వీరి యొక్క విషయం. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ 1వ తారీఖు దాకా వీళ్ళకి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క మిథున రాశిలోనే ఉండడం బట్టి వీరికి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కమ్యూనికేషన్ అంటే మాట్లాడే విషయంలో, ఆలోచన విధానంలో, నిర్ణయ సామర్థ్యంలో, ఏర్పరచుకున్న ఎయిమ్స్లో అవన్నిటి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ, సరైన ఎఫర్ట్స్ అంటే సామర్థ్యాలు ఉపయోగించుకుంటూ పనిచేస్తూ అలాగే కమ్యూనికేషన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అంటే ఆ విషయంలో తగిన జాగ్రత్తలు, ఎయిమ్స్ ఉండడం వేరు, వాటి కోసం కృషి చేయడం వేరు అన్న విధానంలో అది కమ్యూనికేషన్, రిలేటివ్స్, లేకపోతే మనకు ముఖ్యమైన ఈ యొక్క ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా శ్రమతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా జూన్ నుంచి కనుక తీసుకున్నట్లయితే వీరికి తప్పనిసరిగా ఈ యొక్క అధిక శాతం విద్యాపరంగా కావచ్చు, అభివృద్ధి, గృహం, వాహనం వాటికి సంబంధించిన ఖర్చులు, ఆ విధానంలో వాళ్ళకి నూతన మైత్రి బంధాలు అంటే కొత్త వ్యక్తుల పరిచయంతో వారి సహకారంతో గృహ నిర్మాణాలు కానీ ఖర్చులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి అంటే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, తర్వాత తల్లి యొక్క ప్రేమానురాగాలు వీటికి సంబంధించిన విధానంగా మనం ఒకటి చెప్తాము. దాంతోపాటుగా వీరికి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటుంది. అదేవిధంగా మాటలు, ఖర్చులు అనేవి ఎక్కువ శాతం ముఖ్యంగా వీళ్ళకి వృత్తి, అలాగే ఖర్చులు, గృహ నిర్మాణం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఎక్కువ శాతం అలా ఉంటుంది. తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ వాళ్ళకి అక్టోబర్ 31 నుంచి దాదాపుగా ఉండే ఆ సమయంలో కనుక తీసుకున్నట్లయితే ఆలోచనలు చక్కగా వికసిస్తాయి, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది, నూతన ఆలోచనలు, అదేవిధంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం అనేది, ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ధనం అందుతుంది, అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేయాలి. అంతేకాకుండా వీరిలో మంచి మార్పు అంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వంలో కావచ్చు, మాటలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు పూర్వం కన్నా చక్కటి మార్పు అనేది గౌరవపూరితంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది దీని ప్రకారం మనకి ఒకటి కనబడుతుంది. అదేవిధంగా శని భగవానుడి సంచారాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే కొంత వీళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆల్రెడీ ఏలినాటి శని అనేది వీళ్ళకి ఉండడం బట్టి ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి కావచ్చు. అంతేకాకుండా దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, ఆ తర్వాత కొంత లేజినెస్ అంటే బద్ధకం లాంటిది, ముందు దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా మాటల వల్ల కూడా కొన్నిసార్లు అపార్థాలకి అవకాశం ఉన్నా కూడా సరేలేని అవతల వాళ్ళు సర్దుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువుల యొక్క ఆలస్యాలు వీళ్ళకి అనుకూలంగా ఉండడం బట్టి వీళ్ళ పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయంలో కానీ, పుణ్యబలాన్ని పెంపొందించుకునే విషయంలో కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఇక రాహుకేతువుల విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే సంవత్సరం చివరి దాకా ఉండే సమయంలో రావాల్సిన ధనం అందుతుంది, ఆకస్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేస్తారు, ఎక్కువ శాతం స్నేహితులు ఉంటారు. కానీ అనవసర దుర్వినియోగం కాకుండా అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునయనం అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళిన దానివల్ల ధనం అనవసరంగా వేస్ట్ కాకుండా, వృధా కాకుండా, అనవసర ఖర్చులు కాకుండా ఒకటి ఉండిపోతుంది. అయితే మానసికంగా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ఉపాసనా బలం తగ్గడం, డిఫరెంట్ వేరియేషన్స్ మైండ్లో రావడం, అంటే విద్యార్థులకు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒకదానికి అనుకున్న మైండ్ ఇంకో దాని వైపు డైవర్ట్ అయిపోవడం, అలాగే మానసిక అనారోగ్యాలు, ఆలోచనలు సరిగ్గా లేకపోవడం మొదలైన వాటికి అంటే కుదురు తక్కువగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు. కాబట్టి ఈ విషయంలో వీలైనంత వరకు గణేశుడిని పూజ చేసుకోవడం, దుర్వాగ్మాలతో గణపతిని పూజించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆ సమస్యను అధిగమించవచ్చు. డిసెంబర్ తర్వాత ఈ రాహుకేతులు ఉండే స్థానాన్ని బట్టి తీసుకున్నట్లయితే వృత్తిలో స్థాన చలనాలకు అవకాశం కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండడం కానీ, దానితో పాటుగా ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో కానీ, గృహాలు వాహనాలు కొనడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వీలైతే కొంత వాయిదా వేయడం కూడా మంచిది. ఆత్మీయుల యొక్క సహకారం కోరుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. ఎలా చూసినా మొత్తం మీద విద్యకు సంబంధించిన విషయాలు, విద్యాపరమైన ఆలోచనలు, విద్యకు సంబంధించిన ఏకాగ్రత అన్ని విషయాల్లో మాత్రం విద్యార్థులు చక్కటి
దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా కనుక మనం తీసుకున్నట్లయితే గణపతి పూజ చేయడం వీరి యొక్క పరిహారాల్లో అతి ప్రధానంగా ఏలినాటి శని వల్ల కొంత బద్ధకం, పోస్ట్ పోన్ చేసే అలవాట్లు, అంటే ఇవాళ కాదు రేపు చేద్దాం అనుకునే విధానాన్ని అధిగమిస్తూ ముందుకు రావాల్సిన పరిస్థితి ఒకటి. దాని గురించి శనికి సంబంధించిన శ్లోకాలు కానీ శనికి సంబంధించింది ఏదైనా సరే చేసుకోగలుగుతూ, అలాగే వినాయకుడికి సంబంధించింది ఈ యొక్క కేతుకు సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడానికి తప్పనిసరిగా కేతుకు సంబంధించి దుర్వైగ్మాలతో పూజ చేయడం, గణపతికి అలాగే గణపతికి మందిరాలు దర్శించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. బాగుందమ్మా. అలాగే తర్వాత రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి? వృషభ రాశి వారి విషయం తీసుకుంటే ఆదాయం, వ్యయం, రాజపూజ్య అవమానంలో 5 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 4 వృషభ రాశి వారికి. వీరికి ఈ యొక్క గురు భగవానుడి యొక్క మూమెంట్స్ని తీసుకున్నట్లయితే యథార్థవాది బంధు విరోధి అన్న చందాన ఉన్నట్లు మాట్లాడడం బట్టి కూడా కొన్నిసార్లు ఘర్షణలకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక పరంగా కానీ ఆలోచన విధానంలో కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి సంవత్సరం ప్రారంభం నుంచి కొంత మిడిల్ దాకా కూడా ఉండే సమయంలో అతి ముఖ్యంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలోనే ఉన్న సందర్భంలో ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకూలతలు ఉంటాయి, ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి, కానీ అవి ప్రయోజనాత్మకంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృత్తిలో కొంతవరకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో కానీ శత్రురోగ రుణాల విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆకస్మిక వాయిదాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఎప్పుడైతే గురుడు ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ప్రవేశించడం జరుగుతుందో వీరికి ముఖ్యంగా జన సహకారం లభిస్తుంది, కానీ ఆశించిన స్థాయిలో జన సహకారం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనల వల్ల, లాభాన్ని పొందడానికి చేసే ఆలోచనల వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఈ గురుడు మిథున రాశిలో ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో వ్యక్తుల సహకారం లభిస్తుంది, అదేవిధంగా కమ్యూనికేషను ఉంటుంది, అలాగే సజ్జన సహకారంతో పాటు మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. సామాజిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, భాగస్వామ్య వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ కూడా పుణ్యబలంలో ఏదో రకమైన అవరోధాలు లాంటివి ఏర్పడడం, పూర్వపుణ్యం విషయంలో ఖర్చు అయిపోవడం లాంటిది మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అదేవిధంగా మనం ఆర్థిక విషయాల్లో రావాల్సిన ధనం విషయంలో అది కొంత ఆలస్యంగా ధనం సమకూరే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదే గురుడు ఎప్పుడైతే మనకి సింహరాశిలో కూడా ప్రవేశం జరుగుతుందో సంవత్సరం చివరిలో 1-2 నెలల కాలంలో వీళ్ళకి గృహ సౌఖ్యం అనేది సామాన్యంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దానిలో సామాన్యంగా ఉండడం, ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి వీలైనంత వరకు గృహానికి సంబంధించి చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కొంతవరకు అనుకూలం చూపించే అవకాశం అనేది ఉంది. అయితే దాంతోపాటుగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే మీరు చేసే మంచి కార్యక్రమాలకు సంబంధించి కానీ ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి అది మంచి కార్యక్రమాలకే ధనం ఖర్చు అవుతుంది కాబట్టి ఆ విషయంలో కొంత మీరు మనశ్శాంతిగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక ముఖ్యంగా శని భగవాను నుండి కనుక తీసుకున్నట్లయితే నెట్వర్క్ అనేది పెంపొందించుకుంటారు. రావలసిన లాభాలు ఆలస్యంగా రావడం, సమయానికి సర్దుబాటు కాకపోవడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో జాప్యం, ముఖ్యమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, మొత్తానికి మొదలుపెట్టిన పనికి సంబంధించిన విషయంలో అవసరానికి అందుబాటులో లేక ఆశించిన ధనం కానీ లాభం కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటి వాటికి మాత్రం ఆస్కారం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా బద్ధకం అనేది పెరుగుతుంది. ఆ బద్ధకాన్ని వీళ్ళు సుఖంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి బద్ధకం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పనులని వాయిదా వేసే తత్వాన్ని కొంత మార్చుకోవాలి. అలాగే ఆలోచనలు ఆలస్యంగా వస్తాయి. ఆ ఆలోచనలు ఆలస్యంగా వచ్చినా తర్వాత వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనాత్మకంగా ఉండడం బట్టి ఆలస్యమైన ఆలోచనలైనా అనుకూలంగా ఉంటాయని కూడా మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఇక ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, ఆకస్మిక ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలైనా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా విశేషమైన ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ మొదలైన వాటిల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే స్థాన చలనాలతో పాటుగా
ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, గృహ వాతావరణం కానీ, గృహ నిర్మాణాల్లో కానీ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండడం, సౌఖ్యం తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కొంత అధికంగా ప్రయాణాలు చేస్తారు. వృత్తిలో ఆశ పెట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడే అవకాశం ఉంది కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో అధిక ఆశకి లోను కాకుండా కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక అదేవిధంగా ఎప్పుడైతే రాహుకేతువులు మనకి డిసెంబర్ నుంచి వాళ్ళ యొక్క రాసులు మారడం అనేది జరుగుతుందో ఆ సమయంలో కూడా వీళ్ళకి ఏంటంటే గంగా స్నాన ఫలం అనేది దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా ముఖ్యమైన విషయాల్లో అంటే ఉన్నత విద్య కొరకు కావచ్చు, లేకపోతే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, మొదలైన వాటి కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి కూడా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే దీంతో పాటుగా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కమ్యూనికేషన్ మనం మాట్లాడేటప్పుడు మన యొక్క తోబుట్టువులు కావచ్చు, మనకు కావాల్సిన వ్యక్తులతో కావచ్చు, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో, లేకపోతే మనం చేసే ప్రయాణాల్లో, ప్రయాణ సౌకర్యాల్లో మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ఈ రకమైన విషయాల్లో కమ్యూనికేషన్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి వీలైనంతవరకు వ్యయం అధికంగా ఉంది కాబట్టి వ్యయానికి సంబంధించి వీలైనంతవరకు అనవసర వ్యయాలు కాకుండా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా మోసాలకు ఇది కాకుండా, కొత్త వ్యక్తులతో మోసాలకు లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ చింతామణి గృంతస్థ కానీ, అలాగే స్థలాలు కొనుక్కుందామని చెప్పి ప్రయత్నాలు చేసేవాళ్ళు వరాహాయ ధర్మోద్ధారకాయ త్రివిక్రమాయ అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివి చేసుకోవడం ఉత్తమం. అలాగే శని భగవానుడి వల్ల ఆకస్మికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా ఈ కేతు వల్ల కూడా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయమ్మా ఈ నూతన సంవత్సరంలో? మిథున రాశి వారి విషయం తీసుకున్నట్లయితే ఆదాయ వ్యయం రాజపూజ్య అవమానాలు కనుక తీసుకుంటే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి విషయంలో ముఖ్యంగా దాదాపుగా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా ఉండే సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత శ్రమ. అది ఏ కోణాలు వీళ్ళు ముందుగానే వీరి పరిస్థితికి ఎలా ఉంటుందంటే వారికి కుటుంబ వ్యవహారాలతో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలు, ఈ రెండింటి మధ్య కూడా కొంత అస్వతంత్రులుగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే కుటుంబ విషయాలు అంటే భాగస్వామి వ్యవహారాల్లో, అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో రెండిట్లోనూ కొంత వీరికి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ తగిన విధంగా మసులుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే గౌరవం, శ్రమకి తగిన గౌరవం అనేది ఏర్పడుతుంది. అభివృద్ధి అనేది దానికన్నా కూడా గౌరవం అనేది ఒకటి వీళ్ళకి ఏర్పడుతుంది. సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ అంటాం, వాటి విషయంలో మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు సామాన్య ఫలితాలు ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వీరికి ఎప్పుడైతే గురుడు ఉచ్చలోకి రావడం జరుగుతుందో జూన్ నుంచి కూడా మాట విలువ పెరుగుతుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, భాగస్వామితో కావచ్చు వీళ్ళదే పైమాట అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విలువ పెంచుకుంటూ శుభకార్యాల్లో పాల్గొంటూ ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం, అందరిలోనూ గౌరవాన్ని, గుర్తింపుని పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఈ యొక్క ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరన్నా ఉన్నా శత్రువుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా అనవసరమైన ఖర్చుల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. వృత్తికి సంబంధించిన విషయంలో కూడా అభివృద్ధికరంగా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా జనవరి ఆ సమయాల్లో, నవంబర్, డిసెంబర్, జనవరి ఆ సమయాల్లో కనుక వీళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. కానీ సజ్జన సహకారం వీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. మొత్తానికి సహకారం లభ్యమవుతుంది, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. అయితే దీంతో పాటుగా సాంఘిక సంబంధాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలంగా ఉండడం అనేది, అలాగే సోషల్ రిలేషన్స్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అయితే రావలసిన లాభాలు ఆలస్యమైన నెమ్మదిగా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పుణ్యబలాన్ని పెంచుకునే విషయంలో విశేషంగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. ఇక ఈ యొక్క శని భగవానుడి విషయం తీసుకుంటే వృత్తిపరంగా ఎక్కువ శాతం వీళ్ళకి స్ట్రెస్ అధికంగా, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది, లేకపోతే వృత్తిలో ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, అంటే
అనుకోకుండా కొంత దాంట్లో రిలాక్సేషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, సమయానికి ఆ పనిని పూర్తి చేయలేకపోవడం బట్టి కొంత గౌరవం తగ్గే అవకాశం, అంటే వృత్తిపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో ఆలస్యాలు ఆటంకాల వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోయే పరిస్థితులు లాంటివి, లేకపోతే ఆ యొక్క ఆర్థిక విషయాల్లో మోసం చేయడానికి కొత్త వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వాహనాలు నడిపేవారు కూడా దాని విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. గృహాలు వాహనాలు కొనడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొత్త వారితో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి గృహ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామి విషయాల్లో కానీ భాగస్వామి నిర్ణయాల్లో కానీ కొంత అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే గంగా స్నాన ఫలం కానీ, దూర ప్రదేశాలకు వెళ్ళే పరిస్థితులు కానీ, దూర ప్రదేశాల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది డిసెంబర్ దాకా ఉంది. కానీ ఇతరుల సహకారాన్ని తీసుకోవడంలో కానీ, లేకపోతే సమయానికి ఇతరులు వీళ్ళకి సహకరించకపోవడం వల్ల కానీ కొంత అసంతృప్తి అనేది ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా తోబుట్టువులతో కూడా కొంత ఘర్షణకి అవకాశం, అంటే మాటల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొలీగ్స్ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎక్కడైనా సరే చుట్టూ ఉన్న జనానికంతో వీళ్ళు కొంత ఘర్షణ రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా డిసెంబర్ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు ఏర్పడుతుందో ఆరోగ్య విషయంలో ఇంకొంత ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అనవసరంగా ఆశ పెట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ, ఆరోగ్య విషయంలో ఆకస్మికమైన ఖర్చులు కానీ, ఇలాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళు ఎంతవరకు ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతోనే వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇంకా అదేవిధంగా మాటల వల్ల కావచ్చు, అంటే మాటల వల్ల ముఖ్యులతో ఘర్షణలకు అవకాశం ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి, లేదా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు మాటల వల్ల, అలాగే దంతాలకు సంబంధించి కానీ కంటికి సంబంధించి కానీ ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వీరు కూడా వీళ్ళంతవరకు ఈ యొక్క గణపతికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అదేవిధంగా గణపతికి సంబంధించి శ్రీ గణేశాయన మహాశ్లోకం కానీ, అలాగే దుర్గాదేవికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ రాహుకి సంబంధించిన విషయాల్లో అష్టమంలోకి రాహు ప్రవేశించే సమయంలో తప్పనిసరిగా దుర్గే మహా కానీ, అలాగే దుర్గే స్మృత హర్షవితి మశేషంతో స్వస్తే స్మృతామతి శుభాందాసి దారిద్ర్య దుఃఖ భయారిని కాతుదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త అనే శ్లోకాన్ని ప్రతిరోజు కనీసం 11 టైమ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ ఆరోగ్య విషయంలో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అనవసరమైన ఖర్చులను అధిగమిస్తారు. కానీ పెట్టే ఖర్చులు కూడా అవి ఉపయుక్తంగా ఉండడం బట్టి వీరికి కొంతవరకు ప్రశాంతంగానే ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మా కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్య అవమానాలు, అలాగే ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆదాయం 2, వ్యయం 11 కర్కాటక రాశి వాళ్ళకి, రాజపూజ్యం 4, అవమానం 7. వీళ్ళకి ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉంది, మొదటి పాయింట్. అయితే కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి గురు భగవానుడి వల్ల వీళ్ళకి ఖర్చులు వీళ్ళ వశంలో ఉండవు. ఇతరుల ప్రోద్బలంతో శత్రు రోగ రుణాల గురించి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, ఆ ఖర్చు పెట్టిన తర్వాత కూడా వీళ్ళకి అసంతృప్తి అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశాలనే ఉంటాయి. అంటే ఇతరుల ప్రోద్బలంతో ఖర్చులు చేయడం అనేది సంవత్సరం ప్రారంభంలో నుంచి కొంతకాలం పాటు జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ఇక గృహ వాతావరణం కూడా కొంత సామాన్యమైన అవకాశాలు ఇచ్చే ఫలితాలు కనబడుతున్నాయి. ఇక ఎప్పుడైతే గురుడు ఉచ్ఛలోకి ప్రవేశిస్తాడో, జన్మంలోకే రావడం జరుగుతుందో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాల వీళ్ళకి ఒక శ్రద్ధ, ఆసక్తి, అన్ని విషయాల మీద ఒక రకమైన గ్రిప్పు, అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి విషయంలో ముందుకు వెళ్ళడం, నూతన మార్పులు లాంటివి రావడం, శత్రువుల మీద విజయం సాధించడం అనేది, ప్రత్యర్థుల మీద సాధించే విజయాల వల్ల వీళ్ళకి అనుకూలతలు ఏర్పడడం, శత్రు రోగ రుణాలని వాటి మీద వీళ్ళు ఇది సాధించుకుంటూ ముందుకు పెడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధానంలో వాళ్ళకి సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొంత చికాకులు లాంటివి కలిగినా కూడా దాన్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. పుణ్యబలం పెరుగుతుంది. పుణ్యబలంతో పాటుగా కొత్త ప్రదేశాలు, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, విద్యాపరంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా, అది కూడా ఫిలసాఫికల్ ఎడ్యుకేషన్స్ మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా తండ్రి ఆరోగ్యం కూడా ఆ సమయంలో
కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడైతే ఈ యొక్క సింహరాశిలో కూడా ప్రవేశిస్తాడో ఆ సమయంలో కూడా వీళ్ళకి మాట విలువ పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు పెట్టుకున్న ప్రాజెక్ట్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబ విలువలు అన్నీ కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధించే విషయంలో కావచ్చు. కానీ ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చుల్ని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన అభివృద్ధి కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ శని భగవానుడు తీసుకున్నట్లయితే అంతా కూడా ఈ మీన రాశిలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ శని భగవానుడు వల్ల ముఖ్యమైన విషయాలు వాళ్ళకి ఆగిపోతూ వచ్చిన భావన కలుగుతుంది. అది ఒక రకమైన అసంతృప్తికి దారితీయడం కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక చింతనలో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఏదనుకున్నా అది కొంచెం రిస్ట్రిక్ట్ చేసినట్టుగా ఉండే భావనతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రావలసిన లాభాలు లేట్ అయినా వీళ్ళకి అందుతాయి తప్పనిసరిగా. అదేవిధంగా జన సహకారం కూడా తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. దాంతోపాటుగా ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, శత్రురోగ రుణాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి రేపు డిసెంబర్ దాకా నడిచే సమయంలో రాహుకేతువుల వల్ల దంతానికి సంబంధించి కానీ, కంటికి సంబంధించిన కానీ సమస్యలు, ఆర్థికంగా కొంత రిస్ట్రిక్ట్ అయిపోయినట్టు ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందులు లాంటివి ఏర్పడడం, ఆరోగ్య సంబంధంగా క్రానిక్గా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటూ వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి, లేకపోతే అకల్ట్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి కానీ, అధిక శ్రమ అనేది వీళ్ళ దాంట్లో ఒకటి కనబడుతుంది. ఎప్పుడైతే డిసెంబర్ దాటిన దగ్గర నుంచి రాహుకేతుల యొక్క స్థానం మార్పులు జరుగుతాయో వీళ్ళ విషయాల్లో తగిన జాగ్రత్తలు, శ్రద్ధ అవసరం. అంటే కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడ్డా, లేకపోతే సాంఘిక సంబంధాలతో, నూతన పరిచయాలతో వ్యాపార విస్తరణ కోసం చేద్దాం అనుకున్న విషయాల్లో కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మి నూతన ప్రయత్నాలు చేసే ముందు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ కానీ, ఆలోచనల మీద మీరు దాన్ని ఎక్కువ పకడ్బందీగా ఆలోచనల మీద మీ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ, అంటే శారీరక శ్రద్ధ, ఆలోచనల మీద శ్రద్ధ మొదలైనవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా కాలం బట్టి ఇబ్బంది పడుతున్న వారికైనా కూడా ఎప్పుడైతే ఈ ఉచ్చరాశిలోకి ప్రవేశిస్తాడో అది కొంతవరకు అనుకూలతలు ఇచ్చే అవకాశమే ఉంది. వృత్తిపరమైన అభివృద్ధికి, నూతన మార్పులకి, నూతన స్నేహాలకి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వాళ్ళ దగ్గర మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వాళ్ళు ముఖ్యంగా ఈ రాహుకేతువుల్లోకి ఈ కేతువుకి సంబంధించి ఏదన్నా గణపతికి సంబంధించిన దుర్వైగ్మాలతో పూజ చేయడం కానీ, గణపతి మందిరాలు దర్శించడం కానీ మొదలైనవన్నీ చేసుకోవడం, విఘ్నాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే గురుడికి సంబంధించి కూడా శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా, అలాగే గురుడికి సంబంధించిన దేవాలయ సందర్శనలు చేయడం ద్వారా, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అమ్మ, సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల్లో 5-5 ఆదాయం వ్యయం. రాజపూజ్య అవమానాలు తీసుకున్నట్లయితే 7-7 అంటే 2 సమానంగానే ఉన్నాయి. ఇక వీరి విషయంలో మనకి ముఖ్యంగా ఈ అధిక లాభాల కోసం, అంటే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, ఆలోచనలలో లాభాల పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం బట్టి కూడా ఆశించిన స్థాయిలో కాకుండా కొంత క్లేశాలకు అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఆలోచనలని మీరు గమనించుకుంటూ వచ్చిన ఆలోచనలు లాభపరంగా ఉన్నప్పటికీ కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేయవలసిన ఆవశ్యకత అనేది మనకి సంవత్సరం ప్రారంభం నుంచి మనకి దాదాపుగా జూన్ దాకా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రావాల్సిన లాభాల విషయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనాన్ని పొందగలుగుతారు, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆశించిన విషయాలు వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది, కొత్త ఆలోచనలు అనేవి మీకు ఏర్పడతాయి. కానీ జన సహకారం కానీ, అలాగే సాంఘిక సంబంధాల విషయంలో కానీ సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ దాకా ఉన్నప్పటికీ, ఎప్పుడైతే జూన్ నుంచి మనకి ఈ యొక్క గురుడు ఉచ్చలో 8th స్థానంలో ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో అధిక వ్యయాలకి అవకాశం అనేది ఇక్కడ ఒకటి మనకి గోచరిస్తుంది. ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఖర్చులని ముఖ్యంగా సంతాన అభివృద్ధి విషయాల్లో కానీ, లేకపోతే పెట్టుబడుల విషయంలో ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేయడం, ఆకస్మికమైన ఖర్చులు అనేవి మీకు అధికంగా ఉండడం బట్టి కొంత కన్ఫ్యూజన్ లాంటిది ఏర్పడడం మొదలైన వాటికి ఒకటి కారణాలు అవుతుంది. అదేవిధంగా నూతన
విద్యాపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు, వాహనాల కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఆరోగ్యంగా శ్రద్ధ విషయంలో అయితే మాత్రం ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా వరకు అవసరం అనేది, అంటే శత్రు రోగ రుణాల విషయంలో కన్నా కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దాని మీద దృష్టి కేటాయించాలి. అదేవిధంగా ఈ యొక్క ఖర్చులు అవుతాయి, కానీ ఆకస్మికమైన ఖర్చులైనా అనుకోని ఖర్చులైనా అధికంగా ఉన్నా అవి ప్రయోజనాత్మకంగా ఉండడం బట్టి మీరు ఆ విషయంలో కొంత ఆనందంగానే ఉండే అవకాశం కనబడుతుంది. ఎప్పుడైతే గురుడు సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుందో, ఈ యొక్క సింహరాశిలో ప్రవేశించే గురుడు ఆరోగ్య విషయంలో శ్రద్ధని ఒకటి మనకి చూపించడం, వృత్తిపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి మనకు కనబడుతుంది. సంతాన అభివృద్ధికరంగా ముందుకు వెడుతుంది అందులో. అలాగే సాంఘిక సంబంధాల విషయంలో అవి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైనవి కూడా అనుకూలించే అవకాశాలు లాంటివి. పూర్వం అనారోగ్యం ఏదైనా ఉన్నా దాంట్లోంచి వీరు బయటపడే అవకాశాలు తండ్రి గారికి మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి వృత్తి అంతా కూడా సవాళ్లతో కూడినట్టుగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, మానసిక ఆరోగ్యం, అలాగే కుటుంబ సభ్యులతో అనుబంధం, ఆర్థిక విషయాలు, మాటలలో అర్థాలు అపార్థాలకు అవకాశాలు లాంటివి, అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ లాంటివి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం అనేది కొంత అధికంగానే కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. శనీశ్వరుడికి సంబంధించి అష్టమ శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ముఖ్యమైన విషయాలలో శనీశ్వరుడికి సంబంధించి శ్లోకాలు కానీ లేకపోతే ఆయనకి సంబంధించిన శనీశ్వరుడి తైలాభిషేకాలు ఏదైనా అవకాశం ఉన్నట్లయితే అవి చేసుకోవడం, శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు పట్టించిన అనుకూలంగానే ఉంటుంది. వృత్తిపరంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. లేటుగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది దానివల్ల. అదేవిధంగా వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో, అంటే అది లేటుగా వాగ్దానాలు నిలబెట్టుకుంటారు, అంటే ఆలస్యాలు, ఆటంకాలతో అటు వృత్తిలో కావచ్చు, ఇటు ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు అనుకూలతలు. కానీ వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మానసిక ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అంటే అనవసరమైన డిప్రెషన్ లాగా, మానసిక అనారోగ్యం, ప్రతిదాని గురించి కొంత ఎక్కువ థింక్ చేసి డిస్టర్బెన్స్ లాంటిది వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటివి చేయడం, మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఇక రాహుకేతువుల విషయాలు కనుక తీసుకున్నట్లయితే సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే డిసెంబర్లో ఈ యొక్క రాహుకేతువులు మారుతాయో శత్రు రోగ రుణాల విషయంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, ప్రత్యర్థులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కానీ కేతు వల్ల మాత్రం చేతిలో ఉండే ధనం చివరిదాకా అయిపోయేదాకా ఖర్చు పెట్టే భావన, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ధనాన్ని వీలైనంతవరకు ఖర్చు పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అంటే చేయాలి. ఓవరాల్గా ఈ యొక్క ఈ సింహరాశి వారికి తప్పనిసరిగా శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలైనా, లేకపోతే తైలాభిషేకాలైనా, లేకపోతే దేవాలయ సందర్శన అయినా, నవగ్రహ దేవాలయానికి వెళ్ళి చేసుకున్నా, ఏది మీకు అనుకూలంగా ఆల్రెడీ చేస్తూనే ఉండుంటారు కాబట్టి ఇప్పటిదాకా దాని ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చెప్తారు? వీళ్ళ ఆదేవ్యాలు, రాజపూజ అవమానాలు కూడా తీసుకున్నట్లయితే 8, 11, 3, 3 అంటే రాజపూజ అవమానాలు 3, 3 సమానంగా ఉన్నాయి వీళ్ళకి. అయితే వీరి యొక్క గ్రహస్థితిని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నుంచి తీసుకుని జూన్ దాకా తీసుకున్న టైంలో ఈ యొక్క గురుడు ఎప్పుడైతే 10th ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుందో వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా ఫోకస్ చేస్తారు. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అధిక శ్రమతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళు ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఇక గురుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి రావడం జరుగుతుందో గృహ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కావచ్చు, అన్ని విషయాలు చాలా వరకు వీళ్ళకి వృత్తిపరమైన అంశాల్లో లాగా అన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, భాగస్వామి వ్యవహారాలు అన్ని విషయాలు కూడా వీళ్ళకి తగిన విధంగా కొంత మార్పులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కొంతవరకు వీళ్ళకి అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మానసిక ప్రశాంతతను ఒకటి మాత్రం వీళ్ళు పెంచుకోవాల్సిన అవసరం మాత్రం కనబడుతుంది. సంతాన వర్గంతో కావచ్చు, వారితో వీళ్ళ యొక్క ఆలోచనలలో కానీ ఏదైనా సరే తగిన జాగ్రత్తలతో, అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ని పెంపొందించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు
ఇవి కూడా చాలా వరకు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఎప్పుడైతే వ్యయ స్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుందో వీళ్ళకి ఈ సమయంలో ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అనవసర వ్యయాలను నిరోధించడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా గృహాలకు సంబంధించి కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు లాంటివి. అదేవిధంగా చేసే ఖర్చులు ప్రయోజనాత్మకంగా ఉండేటో ఆధ్యాత్మిక ఖర్చులు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, లేకపోతే ఏదైనా ట్రస్ట్లకి డొనేషన్లు ఇవ్వడం ఇలాంటి వాటి కొరకు కావచ్చు. కానీ ఇలాంటి వాటికి చేసే ఖర్చుల వల్ల కొంత ప్రశాంతంగానే వీళ్ళు ఇదవుతారు. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. కానీ శని భగవానుడు ఎప్పుడైతే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలోనే ఉండడం జరుగుతుంది కాబట్టి సాంఘిక సంబంధాల్లో, భాగస్వామి వ్యవహారాల్లో, వైవాహిక జీవన సౌఖ్యంలో కావచ్చు, వాళ్ళతో మాట్లాడే విధానంలో కావచ్చు అపార్థాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఎక్కువ శాతం సవాళ్లతో, ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మీరు చేసే వాటిల్లో తండ్రి గారి ఆరోగ్యం ఆలస్యంగా అయినా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో ఇంతకాలం పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది కానీ, అభివృద్ధి అనేది కానీ ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతుంది. వస్తుంది కానీ చాలా ఆలస్యంగా వచ్చే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి వీలైనంతవరకు వాహనాలు నడపకపోవడం, మీ అంతటి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఏదైనా కొనుగోలు వ్యవహారాల్లో కానీ, అమ్మకాల విషయంలో కానీ దానికి సంబంధించి మాత్రం కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటే కొత్త కొనుగోళ్ల వ్యవహారాల్లో కావచ్చు వాటి విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలో మాత్రం డిసెంబర్ దాకా ఉండే సమయంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు. రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయడానికి జరుగుతుంది. పూర్వపు రుణాల ఒత్తిళ్ళన్నింటి నుంచి అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించి రోగనిరోధక శక్తి పెంపొందించుకునే విషయంలోనూ అనుకూలంగానే చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా పుణ్యనది స్నానాలు, ప్రవచనాలు లాంటి వినడం, అలాంటి వాటికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం, దేని మీద ఆసక్తి లేకుండా వైరాగ్యంగా ఉండడం ఇలాంటి వాటికి కూడా అవకాశాలు లాంటివి ఉన్నాయి. అయితే డిసెంబర్ తర్వాత నుంచి మానసిక ఆందోళనని అధిగమించాలి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కొత్త పెట్టుబడుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలోనూ కొంత ఘర్షణ, ఆందోళన మొదలైన వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా పెద్ద ఆసక్తి అనేది లేకపోవడం వల్ల లాభాలు ఉపయోగం లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ ధోరణిని అధిగమిస్తూ ఆత్మీయుల సహకారంతో లాభాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ అధిగమించడానికి రాహుకేతులకు సంబంధించిన జపాల ద్వారా కావచ్చు, లేకపోతే మీ అంతటి మీరు ఏదైనా దేవాలయ సందర్శన, లేదా శ్రీ దుర్గే నమః కానీ, శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహమే సదా కానీ మొదలైనవి చేస్తూ ఈ వైరాగ్య భావనలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. డిసెంబర్ దాకా పోటీ పరీక్షల మీద కానీ వాటి మీద అనుకూలతలు అనుకూలంగానే ఉన్న తదుపరి సమయంలో విద్యాపరమైన విషయాల్లో కానీ, ఏకాగ్రత విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించి, గురుడికి సంబంధించి శ్లోకాలు, శ్రీదత్త శరణమమ్మ కానీ, అలాగే శివుడికి సంబంధించిన శ్లోకాలు కావచ్చు, ఆ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలతో శంకరుడి అర్చన చేయడం, శంకరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఈ రకమైన ఘర్షణలు, మానసిక ఒత్తిడులు, అలాగే ఆకస్మిక వ్యయాలు, అలాగే వ్యక్తులతో సాంఘిక సంబంధాల్లో ఎదుర్కొనే ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితులు లాంటి వాటికి అవకాశాలు ఇస్తుంది. మా తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సమయం? తులారాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తీసుకున్నట్లయితే 5, 14, 6, 3 వీళ్ళ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు. అయితే వీళ్ళ యొక్క ముఖ్యమైన విషయంలో గురుడి యొక్క సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని నెలల పాటు వీళ్ళకి ఏంటంటే వ్యక్తుల సహకారం కోరుకొని, వ్యక్తుల సహకారంతో శత్రురోగ రుణాలు జయించడానికి చేసే ప్రయత్నాల వల్ల పుణ్యాన్ని, పూర్వపుణ్యాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి సంవత్సరం ప్రారంభం నుంచి కొద్ది కాలం. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. జన సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ యొక్క గురుడు ఉచ్చులోకి వచ్చిన తర్వాత వృత్తిపరమైన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క విలువ, మాట విలువ, మీ ఆలోచనలు ప్రయోజనాత్మకంగా ఉండడం, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం, కింద పనిచేసే సిబ్బంది యొక్క సహకారంతో మీరు విజయాలు సాధించే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అయితే దాంతోపాటుగా మాట విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది, వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా గృహ వాహనాలు లాంటివి కొనే విషయంలో మాత్రం కొత్త వ్యక్తులతో మోసపోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటారు, కొత్త నైపుణ్యాలని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు.
ఎప్పుడైతే గురుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుందో ఆ కొద్ది సమయంలో కూడా వీళ్ళకి తప్పనిసరిగా ఆశించిన లాభాలు లభ్యమవుతాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, అనుకూలతలు సిద్ధిస్తాయి. ఏ విషయంలో నిరుద్యోగులకైతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఉండే వాళ్ళకి అభివృద్ధి కొరకు ఏదైనా డెవలప్మెంట్స్ లాంటివి ఏర్పడడం లాంటి వాటికి కావచ్చు అవకాశం అనేది ఉంటుంది. సజ్జన సహకారం, తోబుట్టులతో అనుకూలతలు, కమ్యూనికేషన్ బాగుంటుంది, ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. సాంఘిక సంబంధాలు, అలాగే సంఘంలో నూతన పరిచయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఎప్పుడైతే ఈ శని భగవానుడు వీళ్ళ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క షష్ఠ స్థానంలో సంచరిస్తున్నాడో, పూర్వం ఉండే రుణాలు ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటినీ తీర్చేసి వీళ్ళు ఫ్రీ అయిపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, రుణాలు ఏదైనా ఉంటే పూర్తి చేస్తారు, అలాగే ఆరోగ్యపరంగా కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో కాంపిటేటివ్ స్పిరిట్స్ అనేవి పెరగడం, విద్యాపరమైన ఆలోచనలలో కొత్త ప్రాజెక్ట్స్ ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతోంది. అలాగే రావాల్సినవి ఏదైనా ఉన్నా ఖర్చులు అవుతున్నా కూడా అవి ప్రయోజనాత్మకమైన ఖర్చులు అవ్వడానికి అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఏదైనా డొనేషన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఆకస్మికమైన ఖర్చులకు కానీ అవకాశం ఉన్నా కూడా అది అనుకూలంగా ఉంటుంది. ఇతరులు ఎవరైనా మోసం చేసి మభ్యపెట్టి ఏదైనా చేయడానికి చేసే ప్రయత్నాలను కూడా మీరు అధిగమిస్తూ దాంట్లోంచి మీరు బయటపడే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. కానీ వ్యక్తుల సహకారం చివరికి వచ్చేటప్పటికి కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కింద సిబ్బంది విషయంలో తగిన విధంగా ఆలోచన చేస్తూ ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనిని మీరే నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళే పనులు చేయడం బట్టి మీకు సమయంతో పాటు ప్రశాంతత మొదలైనవి ఆదా అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే సంవత్సరం డిసెంబర్ దాకా ఉండే సమయంలో రావాల్సిన లాభాలు వచ్చినా వాటిని ఉపయోగించుకునే వైనల్లో కానీ, అలాగే వాటిని అభివృద్ధి చెందించుకునే వైనల్లో కానీ అంతగా ఆసక్తి లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన లాభాలను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో, సంతానం యొక్క అభివృద్ధి విషయంలో అధిక ఆందోళనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క డిసెంబర్ నుంచి రాహుకేతువుల మార్పు వల్ల తప్పనిసరిగా ఈ యొక్క వాహనాల విషయంలో కానీ, స్థిరాస్తుల విషయంలో కానీ, అలాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళడం, వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా అనవసర వ్యక్తుల యొక్క జోక్యం కావచ్చు, అనవసరమైన చికాకులు కావచ్చు, కొంత ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ అనవసరమైన వాటికి ఎక్కువ స్పందించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలోనే ఈ యొక్క రాశి వాళ్ళు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. కాబట్టి వీళ్ళంతవరకు గణపతికి సంబంధించి, అలాగే అమ్మవారి దుర్గాదేవికి సంబంధించిన ఆరాధనలు కానీ, దేవాలయ సందర్శన కానీ ఇలాంటివి చేయడం బట్టి దేనైనా సమస్యాత్మకమైన పరిస్థితులని కూడా సులభతరంగా సమస్యకి మీరు నివారణోపాయాన్ని ఆలోచించగలిగిన పరిస్థితిని మీకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కాబట్టి వీళ్ళంతవరకు రాహుకేతులకు సంబంధించినవి చేయడానికి అధిక శాతం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం, నూతన సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయమ్మా? వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయం రాజపూజ్యం అవమానం కనుక తీసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కొద్ది కాలం పాటు నడిచే సమయంలో ముఖ్యంగా సంతానానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి వారి యొక్క మాటల నెగ్గే విధంగా ఉండడం, వారి చెప్పిన విధంగానే నడుచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. కుటుంబ వాతావరణంలో ఆర్థికంగా అధిక శాతం ఖర్చులు పెట్టుకునే పరిస్థితులు లాంటివి, ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు మొదలైన వాటికి అవకాశం. అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా, గృహ వాతావరణంలో కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంత ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నా, ఎప్పుడైతే గురుడు ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి 9th వస్తాడో ఆయన 9వ స్థానంలోకి రావడం బట్టి తప్పనిసరిగా ఆశించిన ఫలితాలన్నింటిలోనూ చాలా వరకు అనుకూలతలు అనేవి వీళ్ళకి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కానీ, సంతాన విషయంలో కానీ, సంతాన అభివృద్ధి విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, మాట విలువలో కానీ, కుటుంబ విలువల్లో కానీ వీరు ఆశించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, వీరి మాట నెగ్గడం, శ్రమకి గుర్తింపు గౌరవం రావడం, వీరి పడిన శ్రమకి గుర్తింపు గౌరవంతో పాటు మంచి బాధ్యతలు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క సహకారం చాలా సామాన్యంగా ఉండే అవకాశం, ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, ఏదైనా కూడా అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అదేవిధంగా సంతాన అభివృద్ధి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయంలో మాట విలువ పెరుగుతుంది, కుటుంబ విలువలు పెరుగుతాయి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఎదురు చూసిన ఫలితాలు ఏర్పడతాయి. అయినప్పటికీ గృహ సౌఖ్యం
బాగున్నప్పటికీ గృహ నిర్మాణానికి కానీ నూతన గృహం కొనుగోలు విషయం కానీ అతి కష్టం మీద అవి నెరవేరే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ఆ విషయంలో. అదేవిధంగా శత్రురోగ రుణాల విషయంలో కానీ ఆరోగ్య విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఇక శనీశ్వరుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో సంవత్సరం అంతా కూడా ఉంటాడో సంతానానికి సంబంధించి కానీ సంతానంతో కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలతల్ని సిద్ధింప చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో. ఇక సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, భాగస్వామి వ్యవహారాలు అనుకూలిస్తాయి, జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది, రావాల్సిన లాభాలు లేట్ అయినా వీళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి, అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. వీలైనంతవరకు ఆ విధంగా ఉంటే ఘర్షణలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక ముఖ్యంగా రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి గత కొద్ది కాలం నుంచి డిసెంబరు దాకా కూడా రాహుకేతువుల వల్ల ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఘర్షణాత్మకమైన వైఖరి, వాహనాలు నడిపేవారికి కానీ వాహనాలకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం, అదేవిధంగా వాహనానికి సంబంధించిన ప్రమాదాలను కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు గౌతమ నామస్మరణ చేయడం అనేది చాలా మంచిది. ఇక దాంతోపాటుగా వృత్తి ప్రదేశాల్లో కూడా ఇష్టం లేని ప్రదేశాలకి స్థానచలనాలకు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో అననుకూలతలు, ఇష్టం లేని మాటలు వల్ల కొంత ఘర్షణలు ఎదుర్కొనే పరిస్థితులు లాంటివి, వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వృత్తి మీద ఒకలాంటి వైరాగ్య ధోరణి ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశం ఉంటున్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకోవాలి. డిసెంబర్ తర్వాత నుంచి వచ్చే సమయంలో వీలైనంతవరకు వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఒక బృందం టీంలాగా ఏర్పడే అవకాశం లాంటిది ఒకటి ఉంది. అదేవిధంగా ఈ యొక్క దూర ప్రయాణాలు చేయడం అనేది, తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం అనేది, అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు సందర్శించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మొత్తం మీద తీసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి వీలైనంత వరకు ఈ యొక్క కేతువుకి సంబంధించి కొంత గణపతికి దూర్వాయుగ్మాలతో పూజ చేయడం అనేది, సంకష్టహర చవితి నియమాలు లాంటివి పాటించడం అనేది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. గురుడికి సంబంధించి వీలైనంతవరకు శ్రీదత్త శరణమ్మ లాంటివి చేయడం, అనగా వ్రతాలు లాంటివి చేసుకోవడం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం అనేది వీలైతే ఇలాంటివన్నీ చేసుకోవడం బట్టి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయమ్మా? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆదాయ వ్యయం రాజపూజ అవమానంలో 14, 11, 5, 6 అంటే రాజపూజ అవమానాలు 5, 6గా ఉన్నాయి. వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా వీళ్ళకి ముఖ్యంగా ఒక 3 నెలల పాటు వీళ్ళకి స్వతంత్రత అనేది కొంత తక్కువగా ఉండి, ముఖ్యంగా వాళ్ళ మీద స్వతంత్రత అనేది తక్కువగా ఉండడం, వైవాహిక జీవన సౌఖ్యం కొంతవరకు తక్కువగా ఉండడం, సాంఘిక సంబంధాల్లో కొంత ఇబ్బందులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం అనేది కొద్ది కాలం పాటు ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో ఒక 2-3 నెలల పాటు ఆ సమయంలో రావాల్సిన లాభాలు కూడా చాలా లేటుగా రావడం కానీ, లేకపోతే వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేదన్న భావన కానీ, అలాగే వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అధిక శ్రమకి అవకాశాలు లాంటివి కానీ మొదట 2-3 నెలలు ఉన్నప్పటికీ కూడా తదుపరి ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఖర్చులు కూడా అధిక శాతం గృహ నిర్మాణాల కోసం, ఆ గృహ నిర్మాణాల్లో కూడా పూర్వపు ఇంటిని పునరుద్ధరించడానికి కావచ్చు, లేకపోతే గృహాన్ని ఉన్నతంగా అందంగా తీర్చిదిద్దడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల్లో చూసిన వారికి ఇది చాలా చక్కగా కట్టారు అన్న భావన కలిగించేట్టుగా ఉండడానికి అవకాశం ఉండే విధంగా గృహ నిర్మాణాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి, అలాగే ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో కొంత సామాన్య ఫలితాలు, మాట విలువ మొదలైన వాటిల్లో ఆకస్మికమైన ఖర్చులు ఈ నిర్మాణాలకు సంబంధించి మొదలైన వాటికి సంబంధించి ప్రయోజనాత్మకంగానే చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. గురుడు ఎప్పుడైతే సింహరాశిలో ప్రవేశిస్తాడో ఆ కొద్ది కాలంలోనైనా మీ వ్యక్తిగత విలువలు, మాట విలువ, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆశించిన ఫలితాలు, వ్యక్తిగత అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తుల సహకారం సామాన్యంగా ఉంటుంది, అలాగే సంతాన అభివృద్ధి పరంగా ముందుకెడతాయి, అలాగే మంచి ఆలోచనలు, మీ ఆలోచనలు వికసించడం, నూతన పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. అయితే శనీశ్వరుడు ఎప్పుడైతే అర్ధాశ్రమంలో ఉండడం జరిగిందో వీళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఘర్షణ, ఒత్తిడి, ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా సరే దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన గృహాల నిర్మాణం కొరకు చేసే ప్రయత్నాల్లో వీలైనంతవరకు శత్రు రోగ రుణాలను జయించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమతో రుణాలు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు
అనుకూలించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిపరంగా కూడా మీ క్రింద సిబ్బంది మీకు సహకరించడం, వారు పడిన కష్టానికి మీకు గుర్తింపు గౌరవం రావడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిపరమైన అభివృద్ధిలో ఆలస్యమైన అభివృద్ధికి అవకాశాలు అనేవి ఒకటి కనబడుతుంది. కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా వీళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం గురించి వ్యాయామ ప్రాణాయామాలు చేయడం అనేది, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం అనేది, సమయానికి ఆహార స్వీకరణ, వేళకి మీ గురించి మీరు నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకోవడం, ఇవన్నీ తప్పనిసరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల, మెడిటేషన్ మొదలైన చేయడం వల్ల ప్రశాంతత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో నిర్లక్ష్య వైఖరి తగదు. వీరంతవరకు శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలైనా, నవగ్రహ దేవాలయాలకు సంబంధించిన దానికి వెళ్ళడమైనా, అలాగే శనీశ్వరుడికి సంబంధించి ఇప్పటిదాకా మీరు ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితులు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇవన్నీ అనుకూల ఫలితాలు ఇస్తాయి. రాహుకేతువుల విషయం తీసుకున్నప్పటికీ వ్యక్తుల యొక్క సహకారం కొంతవరకు లభిస్తుంది. అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపుణ్యం విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. కానీ డిసెంబర్ తర్వాత నుంచి రాహుకేతువులు ఎప్పుడైతే ద్వితీయంలోనూ అష్టమంలోనూ ప్రవేశించడం జరుగుతుందో, మాటల వల్ల ఘర్షణలకు అవకాశం రాకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా, కుటుంబ వ్యక్తులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు ఆచితూచి వ్యవహరించడం, అధిక ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలు కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శనీశ్వరుడికి సంబంధించి, రాహుకేతువులకు సంబంధించిన విషయాలను తగిన విధంగా శ్లోకాలు ఇప్పటిదాకా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, దుర్గాదేవి ఆరాధన కావచ్చు, దుర్గాదేవి దేవాలయం కావచ్చు, ముఖ్యంగా వినాయకుడి సంబంధించి ధ్రువయజ్ఞాలతో పూజ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వీలైనంత వరకు అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఆదాయ వ్యయం రాజపూజ్యం అవమానంగా తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. శత్రువుల మీద విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయాలు, అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడానికి విద్యార్థులు చేసే కార్యక్రమాలు, ఇలాంటి వాటికి అవకాశం. అంటే ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని, అంటే స్నేహవర్గంతో కావచ్చు, ముఖ్యంగా వీరి యొక్క భాతృవర్గంతో స్నేహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరన్నా వీళ్ళకి ఎదురైతే మాత్రం బయట ఆ విషయంలో వీళ్ళ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఆ రకమైన ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని వీళ్ళు ఎదుర్కోగలిగిన నైపుణ్యాలు పెంచుకుంటారు సంవత్సరం ప్రారంభంలో కొన్ని నెలల పాటు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అవి సరి అయిన విధంగా అయ్యేట్టుగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం అనేది వీళ్ళ దాంట్లో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే ఉచ్చరాశిలో సప్తమ స్థానంలో గురు భగవానుడు ప్రవేశించడం జరుగుతుందో సాంఘిక సంబంధాలు, భాగస్వామ్య వ్యవహారాలు, ముఖ్యంగా ఈ సాంఘిక సంబంధాలతో పాటు భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే వారి కొరకు ఏదైనా మీరు ఇవ్వడం కావచ్చు, వారితో మీ యొక్క అనుబంధాలు కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే సాంఘిక సంబంధాల్లో, స్నేహ సంబంధాల్లో, భాతృవర్గంతో, మొత్తం మీ తోబుట్టువులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం అనేది ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వారితో చక్కటి సంభాషణలు, దీర్ఘకాలిక చర్చలు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో కలయికలు మొదలైన వాటికి ఆస్కారంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. రావాల్సిన లాభాలని చక్కగా అందుకుంటారు. అదేవిధంగా వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి స్వార్థరహితంగా ఆలోచించడం బట్టి కూడా కొన్నిసార్లు స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని లిమిట్ చేసుకుంటారు మీరే. ఇక ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఈ గురుడు ప్రవేశించడం జరుగుతుందో ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరమైన ఖర్చులకి అవకాశం అనేది కనబడుతుంది. ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లో, పుణ్యక్షేత్ర సందర్శనలో, పుణ్య ప్రదేశాలకు వెళ్ళడానికి మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టడానికి, డొనేషన్ లాంటివి ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇక మాట విలువ సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలత అనేది సామాన్యంగానే కనబడుతుంది. ఇక ముఖ్యంగా శనీశ్వరుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉండడం జరుగుతుందో వీళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఏ విషయాన్నైనా అనుకూలంగా మరల్చుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులని చాలా చక్కగా ప్రణాళికతో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు.
దేనికైనా సరే మంచి ప్రణాళికతో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానంతో వీళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా, లేకపోతే మోసం చేయడానికి వ్యక్తులు ప్రయత్నాలు చేసినా వాటిని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన ఆలోచనలతో వీళ్ళు ముందుకెడతారు. ఇక రాహుకేతుల విషయంలో మాత్రం ముఖ్యంగా వీళ్ళకి అష్టమంలోనూ ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు మొదలైనవి సంచరించడం వల్ల డిసెంబర్ దాకా పంటి ఆరోగ్య విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, కంటికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళతో అపార్థాలకి లోను కాకుండా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం బట్టి అనవసరమైన అపార్థాలని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కావచ్చు, వారికి మీ సహాయ సహకారాలు అందించేటప్పుడు కావచ్చు, మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే రాహుకేతువులు జన్మంలోకి, సప్తమంలోకి రావడం జరుగుతుందో ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది, తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆత్మీయులతో పలకరించడానికి మీరు ముందుకు వెళ్ళడంలో కొంత మొహమాట పడడం వల్ల కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆత్మీయులతో పలకరింపులు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలతలు అనేవి అధికంగా ఉంటాయి. ఎలా ఉన్నా మొత్తానికి ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా గురుడికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క కేతువుకి సంబంధించి కూడా కొంత చేసుకోవడం బట్టి, అంటే ఈ వినాయకుడికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయుడికి సంబంధించిన ఆరాధనలు, దేవాలయ సందర్శన, శ్లోకాలు పఠించడం, అంటే ఆల్రెడీ ఇప్పటిదాకా మీరు చేస్తూ ఉంటుంటే వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతున్నాయమ్మా? ఆదాయ రాజపూజ్య అవమానాలు కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి 2, 8, 4, 2. అయితే వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక విషయాలలో అంటే అధిక లాభాల కొరకు కావచ్చు, ఆలోచనలతో కావచ్చు, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అస్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశాలు అంటే కనబడుతున్నాయి. అంటే ఆర్థిక విషయాల్లో, లాభాల విషయాల్లో వీరి యొక్క ఆలోచనలను, అస్వతంత్ర భావనని గమనించి ఇతరులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా వీళ్ళు ముందడుగు వేయాలి, మొదటి పాయింట్. అదేవిధంగా మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. సంతాన విషయాల్లో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన లాభాలు కూడా కొంతవరకు అందుకుంటారు. ఎప్పుడైతే గురుడు ఉచ్ఛలోకి రావడం జరుగుతుందో ఇతరుల సహకారాన్ని వీళ్ళు కోరుకున్నా ఆశించిన స్థాయిలో సహకారం లభ్యమవడం అనేది సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యాపారపరంగా వీళ్ళు కొత్త రుణాలు తీసుకొచ్చి ఆర్థికంగా కొత్త పెట్టుబడులు పెట్టి అధికంగా లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఆ విషయంలో మాట విలువ, గౌరవం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి, రుణాలు తీసుకునే సందర్భంలో కావచ్చు. అయితే వృత్తిపరంగా కొంతవరకు అభివృద్ధికరంగానే ఉంటుంది. మాట విలువ, కుటుంబ విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఇక ముఖ్యంగా సింహరాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాల్లో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఆగుతూ వచ్చిన ధనం సమయానికి అందే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత గౌరవం మొదలైన విషయాల్లో కూడా సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదే వ్యక్తుల యొక్క జన సహకారం అనేది కూడా కొంతవరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది, కానీ పూర్తి స్థాయిలో లభించే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉంది. శనీశ్వరుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తాడో ఏలినాటి శని చివరి ఫేజ్లో కూడా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ విలువలు, మాట విలువ, ఆర్థిక విషయాలు మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి చేసే ప్రయత్నాలలో అది మేలుకారిగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన గృహాలకు సంబంధించి కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, రావాల్సిన ధనాదాయాల విషయాలు తీసుకున్నట్లయితే ఆకస్మికంగా మీరు ఊహించని ఖర్చులు జరుగుతున్నా ప్రయోజనాత్మకమైన ఖర్చులు కనుక అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక రావాల్సిన లాభాలు ఆలస్యమైన లభించడం, తద్వారా మీరు పెట్టుకున్న ప్రణాళికలకు అనుకూలంగా మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. రాహుకేతువుల విషయంలో కూడా అధిక ఆత్మవిశ్వాసం విషయంలో మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటూ
సాంఘిక సంబంధాల్లో మీకు ముఖ్యులైన వారి విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ కొంత తగ్గడం వల్ల వారితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మీ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ మీ ముఖ్యుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అననుకూలతల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు, వచ్చిన ధనం సద్వినియోగం పరుచుకునే విధానంలో కొంత దుర్వినియోగం అయ్యే పరిస్థితులు, అలాగే ఆరోగ్య విషయంలో, నిద్ర విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం డిసెంబర్ తర్వాత రాహుకేతువుల మార్పు వల్ల ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో, లేకపోతే ఏదైనా రుణాలు తీర్చవలసిన విషయంలో తర్వాత తీర్చొచ్చులే అని దాని మీద కొంత మీరు నిరాశగా గానో, లేకపోతే దాన్ని వాయిదా వేయడం కానీ, తర్వాత చూడొచ్చులే అని ఆరోగ్య విషయంలో కావచ్చు, రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం బట్టి కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రుణాలకు సంబంధించిన విషయాలను కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శనీశ్వరుడికి సంబంధించి, అదేవిధంగా రాహుకేతులకు సంబంధించి, వీటికి సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా గురుడి సంబంధించి దత్తాత్రేయుడి శ్లోకాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసుకోవడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందమ్మా? వీరికి 14, 11, అదేవిధంగా 7, 2 అంటే రాజపూజ్య అవమానాలు, ఆదావ్యాలు 14, 11 అలాగే 2, 7. అయితే వీరి యొక్క విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల్లో కొంత అస్వతంత్ర భావనలు, అదేవిధంగా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం మొదలైన విషయాలు, కుటుంబ వాతావరణం, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వీటన్నిటి మధ్య కూడా కొంత అస్వతంత్ర భావనతో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి స్టార్టింగ్లో 2-3 నెలలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి విజయ అవకాశాలకి అధిక శాతం మనం చెప్పొచ్చు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎలాంటి ఘర్షణలున్నా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే గురుడు ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడో, కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఆలోచనలు సఫలీకృతం అవుతాయి, విజయవంతంగా ఆలోచిస్తారు, ఆశించిన విషయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ, ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ, అలాగే ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ ఆశించిన విషయాల్లో విజయాన్ని పొందడానికి అన్ని విధాలా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, పుణ్యబలం పెంచుకోవడం అవి అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన లాభాలు కొంతవరకైనా సరే వీళ్ళు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే అందిన లాభాన్ని అందినంత వరకు వీళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వ్యక్తిత్వం, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత మార్పులు మొదలైనవన్నీ ఏర్పడడం అనేది వీళ్ళ దాంట్లో ఉంటుంది. అలాగే గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి ప్రతిఫలం లభించడం అనేవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా గురుడు కర్కాటక వదిలి సింహరాశిలోకి వెళ్ళిన సమయంలో కూడా వీళ్ళకి శత్రు రోగ రుణాల మీద వీళ్ళకి ఆధిపత్యంతో ముందుకు పెడతారు, ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరంగా మంచి అభివృద్ధి, అంటే ఆ వృత్తిపరంగా కూడా వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఏదైనా కుటుంబంలో పెట్టుకుందామా అనుకున్న విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రదేశాల్లో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధికి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, కుటుంబ విలువలు, ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండడం, మాట విలువలతో పాటు ఆశించిన విషయాల్లో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు చాలా వరకు అధికంగా ఉంటాయి, ప్రయాణాలు లాంటివి వాళ్ళు చేస్తారు. కానీ శనీశ్వరుడు ఎప్పుడైతే జన్మంలోకి రావడం అనేది ఉందో వీళ్ళకి ఏలినాటి శని అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కొంత బద్ధకంతో పోస్ట్పోన్ చేయడం కానీ, ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు లాంటివి ఉండడం కానీ, ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది వ్యాయామం, ప్రాణాయామాల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే ఆరోగ్య శ్రద్ధ అనేది కావాలి. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోబుట్టువులతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, సాంఘిక సంబంధాలు బాగుంటాయి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నా చివరికి విజయం వచ్చే వరకు వీళ్ళు కృషి చేస్తారు. ఈ రాహుకేతువుల విషయం తీసుకుంటే మాత్రం అనవసరమైన వ్యయాలకి, అలాగే ఆరోగ్య సంబంధమైన చికాకులకి, అనవసరమైన ప్రయాణాలకి అవకాశం అనే దానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా రోగనిరోధక శక్తి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే డిసెంబర్ దాటిన తర్వాత ఈ రాహుకేతువుల విషయంలో లాభంలోకి, పంచమంలోకి రావడం జరుగుతుందో ఈ సమయంలో లాభదాయకమైన ఆలోచనలు రావడం, ఆర్థిక విషయాలు, కానీ ఆశ పెట్టి మోసం చేసే వ్యక్తులు ఎదురు అయ్యే అవకాశం ఉంది. కనుక ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, మానసిక అనారోగ్యాన్ని అధిగమించాలి. డిప్రెషన్ మొదలైన వాటికి లోను కాకుండా, ఒత్తిడి
గురి కాకుండా వీలైనంతవరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు మాత్రం ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించి, రాహుకేతులకు సంబంధించి తగిన విధంగా శ్లోకాలు లాంటివి చేసుకోవడం, లేకపోతే అదేవిధంగా దేవాలయ సందర్శన, విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, అలాగే హనుమంతుడి ఆరాధన కూడా చాలా విశేష ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యల్ని వాళ్ళు అధిగమిస్తూ ముందుకెడతారు. కానీ ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నామని గోచారిచే చెప్పుకుంటాం ఫలితాలు కాబట్టి, ఇందులో మనకి ఈ ఏదైనా సరే మన వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకోవాలి. వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గోచార రీత్యా నడిచే ఫలితాలు కొంత అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ కొంతవరకు అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో రెండింటినీ కంపేర్ చేసుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలనే ఏర్పడతాయి. కేవలం గోచారమే చూసుకోకుండా జన్మజాతకంతో కలిపి చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ చేసుకుంటున్నట్లయితే సరే, లేకపోయినా ఆ రెండింటినీ కంపేర్ చేసుకుంటూ చేసుకోవడం బట్టి గోచార ఫలితాల్లో ఏదైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా స్వల్ప పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం. స్త్రీలు ఏ ఏ రంగాల్లో రాణిస్తారమ్మా ఈ నూతన సంవత్సరంలో? ముఖ్యంగా స్త్రీల విషయం తీసుకున్నట్లయితే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వీళ్ళకి వ్యాపార రంగంలో కానీ, ధార్మిక రంగం, సైనిక రంగం, రాజకీయ రంగాలు, ఇవన్నీ కూడా స్త్రీలకి విశేషంగా ఈ రంగాల్లో రాణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రామాధికారాలు, గ్రామాధిపత్యాలు, వాటికి సంబంధించి జ్యోతిష్య రంగం, వీటిల్లో స్త్రీలు అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. అలాగే స్త్రీ సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. అమ్మ, అసలు పంచాంగ శ్రవణం చేయటం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి సాధారణ వ్యక్తికి? సాధారణంగా పంచాంగం అనేది మనం ఎందుకు చేస్తామంటే, మన భారతీయ సంస్కృతిలో పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలకు సంబంధించింది. మనిషికి చేతికి గడియారం ఎలా అవసరమో అలాగే ప్రతిరోజు కూడా ఇలా గోడకుండే క్యాలెండర్లో ప్రకారం పంచాంగం క్యాలెండర్ అంటారు. లేకపోతే ఆ రోజు మంచి చెడ్డలు ఏమున్నాయి అది చూసుకొని బయలుదేరే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా పంచాంగంలో మనకి ఏంటంటే ఆ రోజు దుర్ముహూర్తాలు కానీ, వర్జ్యాలు కానీ, మంచి చెడ్డలు కానీ, ఏ సమయంలో ఏ పని చేస్తే మనం ముందుకెళ్ళచ్చు, ఏ హోరా ఫలితాలు అన్న విషయాలతో మాత్రమే కాకుండా పంచాంగ శ్రవణంలో ప్రధానంగా మనం చేసుకునేది ఏంటంటే, అది ఆ రాష్ట్రం, దేశం యొక్క భవిష్యత్తులతో పాటు వ్యక్తి యొక్క గోచర ఫలితాలు మొదలైనవన్నీ కూడా చూసుకోవడానికి, అన్నిటికీ సంబంధించి వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా చేస్తే పంచాంగంలో ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ మనం పెట్టుబడులు పెట్టాలి, రకరకాల ధరలు ఎలా ఉన్నాయి, లేకపోతే దాంతోపాటుగా వ్యవసాయం సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే రాజకీయ విషయాలతో పాటుగా అన్నీ, అంటే దుర్ముహూర్తాలు కానీ, దాంతోపాటుగా మనకి ముహూర్తాలు కానీ, ప్రతిదీ కూడా మనం పంచాంగం మీద ఆధారపడి అది వెళ్ళడం అనేది చాలా పరిపాటి అయిపోయింది. మామూలుగా మనం అది వ్యక్తి జీవితంలో ఒక భాగంగా అయిపోవడం అనేది జరిగింది. కాబట్టి పంచాంగ శ్రవణం చేయడం బట్టి జనరల్గా ఏం చెప్తారంటే, దుస్వప్న దోష పరిహారం, అంటే చెడు కళలకు సంబంధించిన ఏదైనా దోషాలు వచ్చినా వాటిని అధిగమిస్తామని, అదేవిధంగా గంగా స్నాన ఫలం, అలాగే ఆయుర్వృద్ధి, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, అలాగే మంచి మంచి సత్కథా శ్రవణంలాగే ఇది చేయడం బట్టి ఒక వ్యక్తికి అభివృద్ధికరంగా ఉండడం, ఆయుర్వృద్ధికరంగా ఉండడం అనేది, అలాగే చెడు కళల నుంచి బయటపడడమే కాకుండా గోదానం చేసిన ఫలం, అనేక రకాలైన ఫలితాలు ఉండి వ్యక్తిని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కూడా మనం దీన్ని చెప్తాం. అదేవిధంగా పంచాంగంలో కూడా తిథివార నక్షత్ర యోగకరణాలు ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణం అనేది ఖచ్చితంగా మనం ఈ రోజున చేయడం బట్టి కూడా ఏంటి అంటే, తిథివార నక్షత్ర యోగకరణాలు కూడా ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. దాంట్లో అంటే శ్రేయస్సు, ఆయుష్, రోగ నివారణ, పాపహరం, కార్యసిద్ధి అనేవన్నీ కూడా మనకి ఈ యొక్క తిథివార నక్షత్ర యోగకరణాల ద్వారా వినడం ద్వారా మనకి లభిస్తాయి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేయడం బట్టి, అంటే విన్నా లేకపోతే మనం చేసినా, ఈ రోజున అంటే ఒకప్పుడు శ్రీరామచంద్రుడు ప్రతిరోజు కూడా చేసేవారు అన్నట్టుగా ఆయన ఆస్థానాలు అనేవాళ్ళు. కాబట్టి పంచాంగ శ్రవణం ద్వారా మంచి చెడ్డలు, తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, జరుగుతున్న విషయాలు, అన్ని విషయాలని కూలంకషంగా తెలుసుకోవడానికి, ఒక ముహూర్త ప్రకారం ముందుకు వెళ్ళడానికి, అలాగే వర్జంతుడు, అన్ని విషయాలకి కూడా ఒక చేతిలో మనకు ఉండవలసిన ముఖ్యమైన అంశంగా మనం ఈ పంచాంగాన్ని భావిస్తాం. కనుక ఇది ఉండాలి. పైగా పంచాంగ శ్రవణం ఇవాళ చేయడం బట్టి కూడా ఏంటంటే, నవగ్రహాల యొక్క అనుగ్రహం, ఇప్పుడు మామూలుగా పంచాంగంలో ముఖ్యంగా మనకి జన్మకుండలి వేసే విధానం దగ్గర నుంచి అన్ని విషయాలు వివరంగా ఉంటాయి. మొత్తం 3 భాగాలుగా మొదట మనకి ఏంటి శ్లోకాలు ఉంటాయి, నవగ్రహానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి, అలాగే అన్ని విషయాలు, ఆ కందాయ ఫలాలు కానీ, రాజపూజ హోమానాలు కానీ, అన్ని విషయాల సంవత్సరానికి సంబంధించినవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వర్జ్యాలు, దుర్ముహూర్తాలకు సంబంధించినవి, ఇవన్నీ స్థిరపీఠిక, దాంట్లో భాగం శకునాలు, ఇవన్నీ ఉన్నా కూడా ఈ జన్మకుండలిలో ఉండే నవగ్రహాలకు సంబంధించి మనం నవగ్రహాల
ఆధారంగానే పంచాంగం మొత్తం నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నవగ్రహాలు కూడా ఈ రోజున ఇచ్చే ఫలితాలని మనం తీసుకున్నట్లయితే అవి మనకి ఇచ్చే ఫలితాల్లో యొక్క రవి దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే సూర్యుడు మనకి శౌర్యాన్ని ఇస్తాడు, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని ఇస్తాడు, శుక్రుడు శుభాన్ని ఇస్తాడు, కుజుడు సుఖాన్ని ఇస్తాడు, గురుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, బుధుడు బుద్ధిని ఇస్తాడు, అలాగే శనీశ్వరుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇక రాహువు కేతువుని తీసుకుంటే ఒకళ్ళు బాహుబలాన్ని ఒకళ్ళు కులాధిక్యతని ఇస్తారు. కాబట్టి వారి అందరి యొక్క ఇది మనకి ఈ రోజున లభ్యమవ్వడానికి, వారి యొక్క ఆశీస్సు లభ్యమవ్వడానికి, వారి గురించిన ఈ పంచాంగంలో ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నప్పుడు కానీ ఇది కానీ ఇవన్నీ ఉండడానికి మనం ఒక ఇదిగా మనం చేస్తాం అన్నమాట ఇదంతా. అవుందమ్మా, ద్వాదశ రాశుల వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, అలానే పంచాంగ శ్రవణం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆడవారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు ఈ సంవత్సరం వంటి ఎన్నో విషయాలు సమగ్రంగా ఏం చేయాలి అడగలేదు. ఉగాది నాడే ఉందా టైం? ఇంకా ఒక్క నిమిషం, 1 minute. 1 minute ఇది కూడా. ఓకే ఓకే సరే అమ్మ. అలా ఉగాది నాడు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి మనం? జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఉగాది అంటే కొత్త సంవత్సరం కాబట్టి మనం ఈ రోజున కొత్త బట్టలు వేసుకొని తైలాభ్యంగన స్నానం, అది కాదు, ఇది కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకి స్టార్టింగ్ ఫెస్టివల్గా దీన్ని అనుకుంటాం కాబట్టి యుగాదిగా దీన్ని అనుకున్నప్పుడు ఈ రోజున తైలాభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణ అంటే వేపాకు పచ్చడితో నింబకుసుమ భక్షణ, ధ్వజారోహణం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది, దాంతోపాటుగా పెద్దల ఆశీస్సులు, దేవాలయ దర్శనం చేయడం అనేది, దీంతో పాటుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది, అలాగే సాయంత్రం పంచాంగ శ్రవణాలు వినడం అనేది, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ముఖ్యమైన పూజలు కూడా కాలపురుషాంగ పూజ, విద్యావ్రతాలు, ఆరోగ్య వ్రతాలు, సకలారిష్ట పూజలు, ఇలా ఇవన్నీ కూడా ఈ రోజున చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం ఉగాది అంటే కేవలం మనకి ఈ నింబకుసుమ భక్షణ అంటే కేవలం వేపపూత పచ్చడి మాత్రమే కాకుండా అదేంటంటే మంచి చెడ్లన్నింటినీ కలగలిపి ఒకే విధంగా మనం స్వీకరించాలని చెప్తుంది. అది మాత్రమే కాకుండా ఈ కార్యక్రమాలన్నీ అంటే మనం తైలాభ్యంగన నువ్వుల నూనెతో స్నానం చేయడం, ఇవన్నీ చేయడం బట్టి కూడా అన్ని విధాల వ్యక్తికి అభివృద్ధికరంగా ముందుకెళ్ళడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త అభివృద్ధికి అనుకూలతలు ఇస్తుంది అని మనం భావించవచ్చు. బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలానే పంచాంగ శ్రవణం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి సాధారణ వ్యక్తికి, ఏ రంగాల్లో మహిళలు చక్కగా రాణిస్తారు అన్న విషయాలని సమగ్రంగా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. వీక్షించారు కదా, ఈ నూతన సంవత్సరం అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో, అలాగే అమ్మ తెలియచేసిన పరిహారాలను చక్కగా పాటించండి, శుభాలను పొందండి. అలాగే ప్రేక్షకులకు మరొక్కసారి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.